ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. నేను విషయాల్లోకి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, ఎంత గోబల్స్ ప్రచారం చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ముందు మీకు అసెంబ్లీలో చూపిస్తాను. అసలు మేము అడిగింది ఏంది? వాళ్ళ ఈ కార్ రేసింగ్ మీద శాసనసభలో చర్చ జరపండి. చర్చ జరిగితే నిజానిజాలు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే మీరు వివరించండి. అది తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసిన పని అని మేము వివరిస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలవాలి, సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న స్పీకర్ గారిని కలిసి చర్చకు అవకాశం ఇవ్వమని అడిగాం. ఈ రోజు కూడా శాసనసభలో అడిగాం. మరి మేం మాట్లాడతామంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు? మమ్మల్ని బయటకు పంపి సభలో మేము లేకుండా రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించారు. మాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఆ చెప్పింది కూడా ఎంత శుద్ధ అబద్ధమో ఒక్కసారి మీకు చూపిస్తాను. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలూచి ఉందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. ఆయన ఏమన్నాడు? 600 కోట్ల రూపాయలని ఒక అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. ఇది ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ కు రాసిన లేఖ. ఇది స్పష్టంగా ఇందులో ఉంది, నేను చదివి వినిపిస్తా. దానం కిషోర్ గారికి ఎప్పుడు రాశారు? 22 డిసెంబర్ 2023 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.